హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనము కొల్లీ హిల్స్ ఎలా ఉందో, కొల్లీ హిల్స్ ఎలా వెళ్ళాలి, ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూస్తాము. రండి. అండ్ లాస్ట్ వీడియోలో మనము ఏర్కాడ్ సిరీస్ కవర్ చేసాం కదండి, దాని కంటిన్యూయేషనే ఈ కొల్లీ హిల్స్. మేము సేలం నుంచి 4th డే అనమాట. ఏర్కాడ్లో 3 days స్టే చేసాం. 4th డే సేలంలో ఉన్నాం. ఇది 5th డే సేలం నుంచి ట్రావెల్స్ మాట్లాడుకొని ఒక కార్ని హైర్ చేసుకున్నామండి. 2800 అయింది మాకు 8 hours కోసము. సో 8 hours మేము కార్ బుక్ చేసుకున్నాము. ఇది కొల్లీ హిల్స్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కార్ ఆపి ఏదైనా వాటర్ బాటిల్స్ లాంటివి ఉంటే చెక్ చేస్తారు అండ్ ప్లాస్టిక్ అనేటివి తీసేసుకుంటారనమాట. అండ్ దెన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో 70 హెయిర్ పిన్ పాయింట్స్ ఉంటాయి. సో కొల్లీ హిల్స్ 70 హెయిర్ పిన్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మేము కార్ ప్రిఫర్ చేసాము. లాంగ్ జర్నీ కదా, ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా నాజియా వామిటింగ్ లాంటివి ఉంటే కొంచెం కార్ సైడ్ కాపుకోవచ్చని. అండ్ అఫ్ కోర్స్ నాకు వియాన్కి కూడా కొంచెము ఫేస్ అయ్యాము నాజియా వామిటింగ్ లాంటిది. ఏర్కాడ్ కంటే బస్ జర్నీ మేము ప్రిఫర్ చేసాము, బట్ కొల్లీ హిల్స్కి మాత్రము మేము కార్ ప్రిఫర్ చేసాము. అండ్ బస్సెస్ కూడా ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. చూసారా ఎంత డేంజర్గా ఉందో. అండ్ ఫస్ట్ మేము వెళ్ళింది సీకుపరాయ్ వ్యూ పాయింట్ అనమాట. ఇక చూసారా వెదర్ ఎంత బాగుందో, ఆ క్లౌడ్స్ ఎంత దగ్గరగా ఉన్నాయో. దీన్నే సీకుపరాయ్ వ్యూ పాయింట్ అంటారు. అండ్ దీనికి ఎంట్రన్స్ టికెట్ అని ఏం లేదు, ఫ్రీ అనమాట. అండ్ దాని ఆపోజిట్లో చాక్లెట్స్ ఉన్నాయి. సో కార్ జర్నీ కదా అని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేనేం చేయలేదు. అక్కడికి వెళ్ళంగానే నాకు ఆకలేసింది. అండ్ కొంచెంసేపు ఆ వ్యూ దగ్గర ఎంజాయ్ చేసామండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా క్లౌడ్స్ ఎలా ఉన్నాయో, ఏదో పొగమంచు వెళ్తున్నట్టు ఉంది. చాలా బాగుంది అనమాట. ఆకలేసిందని చెప్పాను కదా, ఇక్కడ నేను వియాన్ కోసము ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పొటాటో స్మైలీస్ తీసుకున్నాము. సో లోపల సీటింగ్ ఏరియా కూడా ఉంది, బట్ వ్యూ ఎంజాయ్ చేయాలని చెప్పి తీసుకున్నాం. వియాన్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అయ్యాడు. ఎందుకంటే వియాన్కి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటారు. ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ వేడిగా వీటిని తింటూ ఉంటే అబ్బా ఎంత బాగునిందో. ఇప్పుడు చూసారా అసలు మంచు ఏం లేదు, సడన్ క్లైమేట్ చేంజెస్ అనమాట. ఇప్పుడేమో పొగమంచులాగుంది, ఇంతకుముందు అయితే క్లౌడ్స్ కనిపించాయి. చాలా చల్లగా ఉంది. మనం ఏ టైంలో వెళ్ళినా పిల్లలు ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ మనము స్వెటర్ అలాంటివి క్యారీ చేయడము. ఇదిగోండి మా క్యూట్ బాయ్. అండ్ అక్కడ నుంచి లోపలికి ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకు వ్యూ పాయింట్, మెయిన్ వ్యూ పాయింట్ అనేది వస్తుంది. ఇక్కడైతే నాకు చాలాసేపు ఉండాలనిపించింది. ఏం లేదండి ఇక్కడ, జస్ట్ ఎంజాయ్ చేయడానికి పార్క్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానీ ఏమీ లేదు, జస్ట్ వ్యూ అన్నమాట. కానీ ఆ వ్యూ చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అలా కాసేపు వాక్ చేసుకుంటూ వెదర్ ఎంజాయ్ చేస్తూ మేము ఒక 1 hour అక్కడ టైం స్పెండ్ చేసినట్టున్నాము. ఎంతసేపు చూస్తున్నా చూడాలనిపిస్తుంది. కింద ఎక్కడో ఊరు దూరంగా కనిపిస్తూ ఉంది. అండ్ చూసారు కదా 2 towers ఉన్నాయి, ఒకటి స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఆ గ్రీన్ కలర్ టవర్ని ఎక్కామన్నమాట. అక్కడ నుంచి వ్యూ పాయింట్ నాకైతే సూపర్ అనిపించింది. చూసారా ఎంత బాగుందో క్లైమేట్.
మధ్య మధ్యలో దూరంగా మనకు పికాక్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అవి అరుస్తున్నప్పుడు వచ్చే సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. వియాన్ కూడా ఇక్కడ వ్లాగ్ తీయాలని ట్రై చేస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి. ఫుల్ హ్యాపీ ఎక్సైట్మెంట్. ట్రిప్స్ టూర్స్ అంటే వియాన్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అది వెదర్ ఎలా అన్నా ఉండండి, మేము మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట. అది చూసారా కింద ఉండేదంతా సేలం సిటీ అనమాట. ఇంత హైట్కి మనం వచ్చాము. ఎవ్రీ సెకండ్ ఆర్ ఎవ్రీ మినిట్కి క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఒకసారి మంచు కురుస్తుంది, ఒకసారి వర్షం వస్తుంది, ఒకసారి మేఘాలు అలా వెళ్తూ ఉన్నాయి. అసలైతే క్లైమేట్ చాలా బాగుంది అన్నమాట. ఇది టవర్ పై నుంచి తీసిన క్లిప్. అండ్ జనాలు కూడా కొంచెము తక్కువే ఉన్నారు. అండ్ అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయాము నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్దామని. ఇది మాసిల్లా ఫాల్స్ అండి. ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ మీరు విజిట్ చేయొచ్చు. ఐ మీన్ వాటర్ ఫాల్స్లో మీరు తడవాలి అనుకుంటే యూ క్యాన్ విజిట్ దిస్ ఫాల్ అనమాట. అండ్ అక్కడ వాళ్ళు లోకల్స్ వాళ్ళు ఏవో అమ్ముతూ ఉన్నారు. అవి ఏంటో నాకు తెలియక నేను పర్చేస్ చేయలేదు. ఐ మీన్ దాని యూస్ తెలుసుంటే నేను పర్చేస్ చేస్తుంటానేమో. సో ఆమెను అడుగుతూ ఉన్నాను. అండ్ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే చూసారా అదే అండి వాటర్ ఫాల్స్. ఎంత బాగుందో కదా. ఇక్కడ ఫ్యామిలీస్గా వచ్చి ఫుల్ వాటర్లో మునుగుతున్నారు. ఫుల్ రష్ ఉన్నదన్నమాట. పక్కనే వాష్రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి, డ్రెస్ చేంజ్ చేసుకునేదానికి రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న ఏరులాగా వాటర్ వెళ్తూ ఉన్నింది. ఇక్కడ చూసారా చిన్నపిల్లలకి పార్క్ ఉంది. సో పిల్లలు కూడా బోర్ కొట్టరు, వాళ్ళు కొంచెం అక్కడ కూర్చొని ఆడుకోవచ్చు. పెద్దవాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు. మనం ఫుడ్ తెచ్చుకుంటే ఫుడ్ తినచ్చు. సో ఇక్కడ కొంచెం బాగునింది. నాట్ సో డేంజరస్ ప్లేస్ అన్నమాట. సో ఇలా వెళ్తూ ఉంటే స్టెప్స్ ఎక్కుతుంటే, కాకపోతే మరీ అంత క్లీన్గా ఏం లేదు, ఎందుకంటే అందరూ మునుగుతూ ఉన్నారనమాట. సో ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్తూ ఉంటే వాటర్ ఫాల్స్ అనేటివి బాగా దగ్గరగా కనిపించాయి. మేము ఆ దగ్గరికి కూడా వెళ్ళాము, బట్ ఆ క్లిప్ తీయలేకపోయాను. ఇక్కడ మధ్యలో ఒక వాల్ కట్టేసి లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా చూడండి, మధ్యలో వాల్ ఉంది కదా, లేడీస్ సపరేట్గా జెంట్స్కి సపరేట్గా మునగడానికి అన్నీ పెట్టారు. అది చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్దామని. అండ్ ఆన్ ది వేలో ఫుల్ వర్షము నిండి ఎక్కువ ప్లేసెస్ ఏమీ కవర్ చేయలేదు, బట్ కవర్ చేసినంత వరకు చాలా బాగుండింది అనమాట. వెదర్ కానీ క్లైమేట్ కండిషన్స్, ఆ రైన్ కానీ చాలా బాగుండింది. నాకు తెలిసి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టు హిల్ స్టేషన్కి వెళ్తున్నామంటే రైన్ కోట్స్ అండ్ అంబ్రెలా అనేది ఖచ్చితంగా క్యారీ చేయాలి. అండ్ ఇది నమ్మ ఫాల్స్ అన్నమాట. ఇది చూసారా, ఇక్కడ నేను రోడ్డు పక్కన ఒక వాల్ లాగా ఉంటే దాన్ని ఎక్కి అక్కడ నుంచి వీడియో తీశాను. సూపర్ ఉండింది. ఇట్లా రోడ్ సైడ్ నుంచి ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది అనేది చాలా బాగుందన్నమాట. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాను. అండ్ కింద రూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి. చూసారా అవే అన్నమాట రూమ్స్ మనం చేంజింగ్ చేసుకోవడానికి. నేను ఇక్కడే కూర్చున్నాను, ఆ వాల్ పైన కూర్చొని నేను చూస్తూ ఉన్నాను అనమాట రోడ్ సైడ్. అండ్ దీనికి ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్. కిడ్స్కి లేదు, లోకల్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. జస్ట్ వచ్చేపోయే వాళ్ళ దగ్గర 10 రూపీస్ టికెట్ తీసుకుంటూ. అండ్ ఇక్కడ సేఫ్టీ కోసం కూడా చెప్పడానికి ఎవరు గార్డ్స్ కానీ ఎవరు లేరనమాట. మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. ఇక్కడ కూడా మనం మునగచ్చు.
లైక్ వాటర్ తడవచ్చు అనమాట వాటర్లో. అండ్ ఇంకో వాటర్ ఫాల్స్ కూడా ఉంది అనమాట, ఆగై గంగా వాటర్ ఫాల్స్ అని చెప్పి. అది కొంచెం దూరము ఎక్కువ, వాకింగ్ ఎక్కువ చేయాలి అని చెప్పి దాన్ని మేము అవాయిడ్ చేసాము, బాబుతో వచ్చాము కదా అని. అండ్ పక్కనే ఆన్ ది వేలో లోకల్ మార్కెట్ ఒకటి విజిట్ చేసాము. ఇక్కడ లోకల్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ అండ్ గ్రైన్స్ ఇట్లాంటివి చాలా బాగా తక్కువ రేట్కి ఆర్గానిక్లో దొరుకుతాయన్నమాట. నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టు ఇక్కడ నుంచి నేను రా టర్మరిక్ అని పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ 1 kg తీసుకున్నాను నేను. ఇదన్నమాట ఫ్రూట్ మార్కెట్. మనకు అన్ని రకాలు ఆల్మోస్ట్ దొరుకుతున్నాయి ఇక్కడ. పైనాపిల్, వాటర్ యాపిల్, పనసకాయ, పసుపు అండ్ బనానా, ఇంకా చాలా చాలా ఉన్నాయి. బట్ నేను అన్నీ పర్చేస్ చేయలేదు, ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోద్ది అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కేరళ సిరీస్ అండి. అగైన్ ఆల్రెడీ మీరు చూసినారు నా వీడియోస్లో. అండ్ మేము అగైన్ సెకండ్ టైము ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది, చాలా జాలీగా, చాలా బాగుంటుంది అనమాట. సో ఈసారి కేరళలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఆ వీడియోలో చూడొచ్చు. మున్నార్, తక్కడి అండ్ అగైన్ అలపి, లాస్ట్గా కొచ్చి, ఇవన్నీ మేము కవర్ చేసాము. కేరళలో ఉండే మరి అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్, బోటింగ్స్ ఇట్లాంటివన్నీ విజిట్ చేసామండి. హోప్ మీకు అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే మేము చూసే ప్లేసెస్ అన్నిటినీ మీకు అందరితో షేర్ చేసుకోవాలనేది నా ఇంటెన్షన్ అనమాట. అందుకే నేను ప్రతిదీ రికార్డ్ చేసి మీకు అందరికీ చూస్తారని చెప్పి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. హోప్ మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని. అండ్ తక్కడి కానీ మున్నార్ కానీ ఎలా ఉన్నాయి, ఎక్కడ స్టే చేసాము, ఈసారి మేము ఎలా వెళ్ళాము, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా ఎంతమందితో వెళ్ళాము, ట్రావెల్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేస్తాము.